ఇదంతా ఎలా ప్రారంభమైనదని బైబిల్ చెబుతుందో చూద్దాం. మొదట్లో దేవుడు ఆకాశములను చేసి వెలుగు కలగాలి అన్నాడు. ఆయన ఆ వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. మొదటి రోజు అయిపోయింది. తరువాత దేవుడు పైనున్న నీటిని క్రింద విశాలమును కలుగజేశాడు. ఆ విశాలమును ఆకాశము అని పిలిచాడు. రెండవ రోజు అయిపోయింది. దేవుడు నీటినంతా ఒక్క చోటికి నేల కనిపించింది. ఆయన ఆ నేలను భూమి అని, నీటిని సముద్రములు అని పిలిచాడు. సూర్యుడిని, రాత్రి కోసం చంద్రుడిని మరియు నక్షత్రాలను చేశాడు. నాలుగవ రోజు అయిపోయింది. దేవుడు నీటిలో ఈదుటకు చేపలు చేశాడు. పిల్లలను పుట్టించండి, నీటిలో ఆడండి, పాటలతో నింపండి అని ఆయన వాటితో చెప్పాడు. ఐదవ రోజు అయిపోయింది. దేవుడు జంతువులను చేశాడు. అడవి జంతువులను, భూమిపై ప్రాకు పురుగులను చేశాడు. అన్నిటికంటే విశేషమైనది ఇంకొకటి చేయాలి అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు పురుషుని, స్త్రీని, పిల్లలను పుట్టించండి, ప్రపంచముపై అధికారాన్ని తీసుకోండి, చేపలను, పక్షులను మరియు జంతువులను సంరక్షించండి అని దేవుడు అన్నాడు. ఆరవ రోజు అయిపోయింది. ఇది చాలా బాగుంది అన్నాడు. ఏడవ రోజు ఆయన ఏ పని చేయలేదు. ఆ రోజును ప్రత్యేకపరిచాడు. ఏడవ రోజు అయిపోయింది.